హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా తెలంగాణ ఇల్లు. ఈరోజు మనం మసాలా గ్రేవీ చేద్దాము బాయిల్డ్ ఎగ్స్కి. సో దానికోసం నేను ముందే ఆనియన్స్ని అయితే ఈ వెజిటేబుల్ చాపర్లో కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇది డ్రై ఫ్రూట్స్ పేస్ట్ అనమాట. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వాటికి కావాలి. అండ్ తర్వాత ఒక లావుగా ఉండే గిన్నె పెట్టుకోవాలి. దాంట్లో మనం సరిపోయేంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. దీంట్లో చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు, కొంచెం కారం, తర్వాత ధనియా పౌడర్ ఇవన్నీ వేసేసుకుందాము. దీనికన్నా ముందు మనం ఎగ్స్ని అయితే బాయిల్ చేసి పెట్టేసుకోవాలి. ఆ బాయిల్డ్ ఎగ్స్ని ఇందులో వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. నాకు గోలుకి చాలా ఇష్టం ఇట్లా. సో ఇట్లా ఆయిల్లో బాయిల్డ్ ఎగ్స్ని ఫ్రై చేసుకోవడానికి ఒక 2 to 3 minutes టైం అయితే పడుతుంది. కొంచెం మీడియం ఫ్లేమ్ ఆర్ స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం నార్మల్గా వేసుకోకుండా ఇట్లా వేస్తే కొంచెం ఎన్హాన్స్మెంట్ అనమాట టేస్ట్కి. అంతే, నార్మల్గా కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే. బట్ మనకి కొంచెం దాబా స్టైల్లో అట్లా కావాలనుకుంటే జస్ట్ ఇట్లా ఫ్రై చేస్తారు కదా దాబాల్లో ఎక్కువగా, అట్లా. అందుకే చూడండి, పైన లేయర్ అంతా కొంచెం ఇట్లా ఆయిల్లో ఫ్రై అయిపోయి కొంచెం లావుగా అయిపోతుంది, క్రిస్పీగా అవుతుంది అనమాట. దాని తర్వాత గ్రేవీ ప్రిపరేషన్ కోసం ఆనియన్స్ తీసుకున్నాను, తర్వాత టమాటోస్ తీసుకున్నాను. ఆనియన్స్ కొంచెం ఎక్కువ అయినట్టుంది, కొంచెం స్వీట్నెస్ అయితే వచ్చింది కర్రీకి. మీకు అంత స్వీట్గా అవసరం లేదు అనుకుంటే, మరీ స్వీట్నెస్ కాదు, కొంచెం కొంచెం ఆనియన్స్ ఎక్కువ ఉంటే ఆ స్వీట్నెస్ అనేది కొంచెం తెలుస్తుంది. అట్లా వద్దనుకుంటే ఆనియన్స్ కొంచెం తక్కువ అయితే వేసేసుకోండి. నేను అట్లా అయిపోయింది ఆ రోజు సడన్గా ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేయడం వల్ల టేస్ట్ ఎక్కువ అయిపోయింది, ఆనియన్ టేస్ట్. వద్దనుకుంటే కొంచెం స్కిప్ చేస్తే బెటర్. అదే ఆయిల్లో ఆనియన్స్ వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం తొందరగా ఫ్రై అవ్వడానికి లైట్గా సాల్ట్ అయితే వేసేసుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి. సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతాయి కాబట్టి. అండ్ తర్వాత టమాటోస్ని కూడా ప్యూరీ వేసుకున్నాను నేను. అందులోనే వేద్దామంటే అది సడన్గా ఖరాబ్ అయిపోయింది ఆ వెజిటేబుల్ చాపర్. అంటే నేను గట్టిగా లాగినట్టున్నా ఎక్కువ ఆనియన్స్ వేసేసరికి అది కొంచెం స్ట్రక్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ బాగానే పనిచేస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ టమాటో ప్యూరీ, ఒక 2-3 పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటే మన కారం కొంచెం అడ్జస్ట్ అవుతుంది అనమాట. కారం ఈ మధ్య కారపొడి ఎక్కువగా కారం ఉండట్లేదు, సో దానికోసమని ఒక 2-3 పచ్చిమిర్చి అది కూడా వేసాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాజ్ యూజువల్గా కొంచెం ఫ్రెష్గానే వేసాను. దాని తర్వాత కరివేపాకు వేసేసి కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి దాన్ని కూడా. తర్వాత పసుపు. కొంచెం కర్రీస్ ఫాస్ట్గా అవ్వాలంటే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. నేను చాలా స్లో ఫ్లేమ్లో పెడతా, కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. అండ్ తర్వాత టమాటో ప్యూరీ మొత్తం గ్రైండ్ చేసేసుకొని ఆ టమాటోస్ని అలాగే వేసేసాను. ఇది కొద్దిసేపు మగ్గనివ్వాలి, రెండు కలిపి ఆ పచ్చిదనం అంతా పోవాలి కాబట్టి. ఇదంతా ఆనియన్తో కలిసి మంచి టేస్ట్ వస్తుంది. జనరల్గా ఇట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ గ్రేవీని. లేదంటే మనం ఇంకా కొంచెం ఇందాక డ్రై ఫ్రూట్స్ పేస్ట్ అని చెప్పాను కదా, జస్ట్ దాంట్లో బాదాం ఇంకా కాజు 2 కొద్దిసేపు నానబెట్టి పేస్ట్ చేశాను అనమాట. అది కూడా వేస్తే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. కారం తగినంత, ఉప్పు తగినంత ఇవన్నీ వేసేసుకొని మళ్ళీ కలుపుకొని ఒక 5 to 6 minutes టైం అయితే పడుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మనకు ఆ గ్రేవీ అంతా ఉడకడానికి. అట్లా కొద్దిసేపు మూత పెట్టేసి దాన్ని అట్లా పక్కన పెట్టేసుకోవాలి. పక్కన అంటే గ్యాస్ పైన అక్కడ. తర్వాత తీసి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇంకా మిగతా ఏమేమి మసాలాలు ఉంటాయి కదా, మసాలా పౌడర్స్ అట్లాంటివన్నీ అవన్నీ వేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మనం కొంచెం ఆయిల్ పైనకి వచ్చినట్టు అనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ హాఫ్ అయితే కుక్ అయిపోయింది. ఇంకా హాఫ్ కుక్ అయ్యే లోపల మనం ఏమేమి కావాలో అవన్నీ వేసుకుందాం. కొంచెం కసూరి మేతి కూడా వేసాను, దానివల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం కసూరి మేతి. మేము ఫస్ట్ టైం రిషికేష్కి వెళ్ళినప్పుడు నాకు అప్పుడు తెలిసింది కసూరి మేతి ఫ్లేవర్. ఇప్పుడైతే ధనియా పౌడర్ వేస్తున్నాను. తర్వాత కొంచెం కసూరి మేతి ఇవన్నీ వేసేసుకోవాలి. ఇంకా మనం టమాటోస్ యూజ్ చేసాం కాబట్టి జీలకర్ర మెంతుల పొడి కంపల్సరీ, అది వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా నట్స్ పౌడర్, అది లైట్గా పేస్ట్, అది కూడా వేసుకోవాలన్నమాట. ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయింది టమాటో ఆనియన్ పేస్ట్. ఇందులో అది కూడా వేయడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా. యాక్చువల్గా ఈ కర్రీ నెక్స్ట్ డే ఇంకా చాలా బాగుండే, నాకైతే చాలా నచ్చింది. బాయిల్డ్ ఎగ్స్కి బదులు మనం పన్నీర్ అట్లా ఏమైనా యూజ్ చేసుకోవచ్చు, మిల్ మేకర్ పన్నీర్ అట్లా. ఇప్పుడు ఆ పేస్ట్ అయితే వేసేసి ఇంకా కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను మిక్చర్లో.
వాటర్ కొంచెం యాడ్ చేసేసి అవి కూడా పోస్తే అయిపోతుంది. వాటర్ సరిపోతుంది. ఇవి కొంచెం కలుపుకొని మగ్గిన తర్వాత మనకి ఇంకా కొంచెం గ్రేవీ ఇంకా కొంచెం లైట్గా కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. అదంతా మంచిగా బాయిల్ అవుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. అండ్ ఇందాక చెప్పాను కదా కసూరి మేతి, దీంతో ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. స్మెల్ ఇట్లా చాలా మంచిగా వస్తుంది అనమాట. అండ్ కొంచెం గరం మసాలా కూడా వేసాను. ఇక కొంచెం నాన్ వెజ్ ఎగ్ అంటే గరం మసాలా కంపల్సరీ కాబట్టి అది కూడా వేసేసాను. ఇప్పుడు ఇవన్నీ కలిపి మంచిగా కలుపుకోవాలి. ఇంకా కాసేపు మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అట్లా మగ్గించుకోవాలి. అప్పుడు ఆయిల్ మొత్తం పైనకి వచ్చేస్తుంది. మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉంటాయి కదా, బాయిల్ చేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అవి కూడా వేసేసి ఇంకా చివరిలో కొత్తిమీర వేసేసుకొని దింపేస్తే మన ఎగ్ గ్రేవీ కర్రీ రెడీ. చాలా బాగుంది. గ్రేవీ అయితే నాకు చాలా నచ్చింది. కొంచెం స్వీట్ అయింది అనిపించింది కానీ బట్ ఇట్స్ ఓకే. నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటే పన్నీర్ అట్లా వేసేసుకోండి ఇందులోనే. ఇప్పుడైతే మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ అయితే పెట్టేసుకుందాం దీంట్లో. వాటికి కూడా కొంచెం ఆయిల్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. కొంచెం ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ పట్టింది నార్మల్ కర్రీస్ కన్నా. గ్రేవీ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి మనకి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నారంటే ఇంట్లో ఏం వెజిటేబుల్స్ లేకపోయినా సరే ఆనియన్ ఎట్లాగో రోజు ఉంటుంది, టమాటోస్ కూడా ఉంటాయి కాబట్టి ఎగ్స్ కూడా ఉంటాయి, ఇంకా చిటికలో చేసేయచ్చు అనమాట. ఇది బగారా రైస్తో చాలా బాగుంటుంది. చపాతీస్ కన్నా రైస్లోకి ఇది బాగుంటుంది. నెక్స్ట్ ఇక కొత్తిమీర కూడా వేసేసుకొని మనం దింపేసుకుందాం. సో ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే మన ఎగ్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది.